भारत माता के, भारत माता के स्वागत है, स्वागत है। వారిని పెద్దలు రామచంద్ర గారు సన్మానిస్తారు. కిషన్ రెడ్డి గారు, మరి బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు కూడా వారిని సన్మానించడం జరుగుతోంది. వారికి తెలంగాణ డప్పు కూడా ఇవ్వడం జరిగింది. మన దళిత నాయకుడు అశోక్ గారు వారికి ఒక డప్పు ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతా కి, భారత్ మాతా కి स्वागत है, स्वागत है। మోడీ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిగా కోరుతాను. మన భారత ప్రధాని మనందరి యొక్క నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడుగా పేర్కొన్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, ఈటెల రాజేందర్ గారికి, మరి పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో ఉన్నారో దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి యొక్క కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడానికి లక్షలాది మంది వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావటం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి తెలంగాణతోని వారికి చాలా అనుబంధం. ఎందుకంటే నిజాం నుంచి మన హైదరాబాద్ స్టేట్ని ఆ రోజు మన స్వాతంత్రం పొంది భారతదేశంలో విలీనమైనటువంటి ఒక 17 సెప్టెంబర్, ఆ 17 సెప్టెంబరే నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు. కాబట్టి 17 సెప్టెంబర్ ఫర్ తెలంగాణ is very much important because both our Prime Minister's birthday is also falling on the same day. కాబట్టి తెలంగాణ ప్రజల తరపు నుంచి వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 9,700 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అంకితం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచే వారికి స్వాగతం పలుకుతూ 2 విషయాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు ఈ తెలంగాణలో మన ఒక పోరాటము